నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మందులతో బరువు తగ్గొచ్చా, క్యాన్సర్ కణాల మృతితో వేగంగా కణితుల వృద్ధి, నీళ్లెక్కువగా తాగుతున్నా అనర్థమే, హెర్నియా సర్జరీనే మార్గమా, ఇంకా హెల్త్ టిప్. అధిక బరువును వదిలించుకునేందుకు మనలో చాలా మంది ఆపసూపాలు పడుతూ ఉంటారు. డైటింగ్ మొదలుకొని వ్యాయామాల వరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పిసరంతైన బరువు తగ్గరు. అలాంటి వారికి ఇవాళ వెయిట్ లాస్ పిల్స్ రూపంలో చక్కటి మందులు అందుబాటులోకి వచ్చేశాయి. GLP-1 యాంటాగోనిస్ట్ రకానికి చెందిన ఈ మందులతో సులువుగా బరువు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. వెయిట్ లాస్ పిల్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు ఇవాళ మన పాలిట గుదిబండగా మారిపోయింది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాల జబ్బుల్ని తెచ్చిపెడుతూ మన ఆరోగ్యాన్ని కబళించే అధిక బరువుకు అడ్డుకట్ట వేయడానికి మనలో చాలామంది చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. తిండిని తగ్గించేసి డైటింగులు చేసినా, గంటల తరబడి వ్యాయామాలు చేస్తున్నా, నడిచినా పిసరంతైన బరువు తగ్గడం లేదని బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్ల కోసమే అంటూ ఇవాళ మార్కెట్లో రకరకాల పేర్లతో వెయిట్ లాస్ పిల్స్ ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతున్నాయి. నోటిని కట్టేసుకోని అవసరం లేదు, వ్యాయామం ఊసేవద్దు, జస్ట్ మా పిల్స్ని రోజుకొకటి వేసుకొని చాలు, చక్కగా తింటూనే మీ బరువు తగ్గిపోవచ్చు అని ఊరించే ప్రకటనలు టీవీల్లోనూ పేపర్లలోనూ విరివిగా కనిపిస్తున్నాయి. అసలేమిటి వెయిట్ లాస్ పిల్స్ కథ? ఎవరైనా సరే అధికంగా బరువుగా ఉన్నా కానీ, ఉబకాయం ఉంటే ప్రతి ఒక్కళ్ళకి వెంటనే ట్రీట్మెంట్లు చేయాల్సిన అవసరం లేదు. ఈ అధిక బరువు వల్ల కాంటెంప్లేట్ చేస్తాం, వీళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అనుకునే వాళ్ళకి కానీ, ఆల్రెడీ అధిక బరువు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికన్నా వచ్చి ఉంటే, అంటే అధిక బరువు వల్ల డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ బీపీ కానీ రావటం కానీ, ఇంకా వేరే రకరకాల ప్రాబ్లమ్స్ అధిక బరువు వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ దానివల్ల అధిక బరువు వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే వీళ్ళకి వెయిట్ లాస్ అనేది డెఫినెట్గా సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. సో వెయిట్ లాస్ ట్యాబ్లెట్స్ ద్వారా జరుగుతుంది అనేది చాలా సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నాము. ఇంతకు ముందు రోజుల్లో ఆర్లిస్టాట్ అని ఒక ట్యాబ్లెట్, అంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు ఈ ట్యాబ్లెట్ ఆహారంతో పాటు తీసుకుంటే ఆహారంలో ఉన్న ఫ్యాట్ని అబ్జార్ప్షన్ కాకుండా మన బాడీలోకి వెళ్లకుండా ఇది హెల్ప్ చేస్తూ ఉండేది. కానీ ఈ ఆర్లిస్టాట్ అనే ట్యాబ్లెట్ వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్, అంటే మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్ ఎప్పుడైతే అబ్జర్వ్ అవ్వదో ఆ ఫ్యాట్ ద్వారా మనకు కొన్ని మంచి విటమిన్స్ ఇవన్నీ మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలి, అవన్నీ కూడా లేకుండా ఈ ఆర్లిస్టాట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాం మనం చూసాము. కొంతమందికి డయేరియా, అంటే మోషన్లో నూనెలాగా రావటం, ఆయిలీ స్టూల్స్, ఇలాంటి కాంప్లికేషన్స్ అంతా చూస్తాం జరిగేది. సో ఆర్లిస్టాట్ చాలా తక్కువ మందిలో వెయిట్ లాస్కి ఉపయోగిస్తాం చేసేవాళ్ళు. కానీ రీసెంట్గా ఏంటి అంటే వెయిట్ లాస్ పిల్ బాగా ఫేమస్ అవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే కొత్తగా మెడికేషన్స్ GLP-1 అగోనిస్ట్స్ అంటారు. ఈ GLP-1 అంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్, ఇలాంటిది మన బాడీలో తయారవుతుంది. దానికి సమాంతరమైనగా ఒక మందుల్ని మనం కనిపెట్టడం జరిగింది. ఇదే కొత్తగా ఇప్పుడు వచ్చిన సెమాగ్లూటైడ్, టిరాగ్లూటైడ్ అని 2 రకాల మందులు అవైలబుల్గా ఉన్నాయి. 2017 నుంచి డయాబెటీస్ ట్రీట్మెంట్కి ఈ మందులు FDA అప్రూవల్ కూడా వస్తాం జరిగింది. అయితే ఇది వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది అని నెమ్మదిగా వెయిట్ లాస్ మెడికేషన్ లాగా ఇది US లాంటి దేశాల్లో, ఇప్పుడు భారతదేశంలో కూడా ఉపయోగిస్తాం జరుగుతుంది. నెలల తరబడి మందు బిళ్లల్ని వాడితే వాటి మూలంగా కడుపులో మంట, తలనొప్పి, వికారం వంటి దుష్ఫలితాలు అనేకం కనిపిస్తుంటాయి. అయితే విచిత్రంగా మధుమేహాన్ని తగ్గించే మందుల మూలంగా బరువు తగ్గడం అనే సైడ్ ఎఫెక్ట్ ఎదురవుతోంది. ఈ దుష్ఫలితాన్ని ఆధారంగా చేసుకుని వెయిట్ లాస్ పిల్స్ పుట్టుకొచ్చాయి. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో వెయిట్ లాస్ పిల్స్ అనేది బిలియన్ల బిజినెస్గా మారిపోయింది. బరువు తగ్గించే మందులు మాత్రల రూపంలోనూ, పొడి లేదా ద్రావణ రూపంలోనూ దొరుకుతున్నాయి. హెర్బల్ సప్లిమెంట్లు కూడా దొరుకుతున్నాయి. అయితే వెయిట్ లాస్ పిల్స్ అనేవి వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదని నియమాలున్నాయి. బరువు తగ్గించే మందులు ఏ రూపంలో ఉన్నా వాటి లక్ష్యం మాత్రం ఆకలిని పుట్టించే గ్రోలిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించడం, ఆకలిని తగ్గించే లెప్టిన్ హార్మోన్ను పెంచడమేనని చెప్తారు డాక్టర్లు. ఈ సెమాగ్లూటైడ్ అండ్ టిరాగ్లూటైడ్ GLP-1 అగోనిస్ట్స్ అనేవి ఇనిషియల్గా డయాబెటీస్ కోసం కనిపెట్టడం జరిగింది. తర్వాత ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటాం జరిగింది. సో ఈ
ఈ టాబ్లెట్స్ వల్ల జనరల్గా బరువు ఎలా తగ్గుతారు అంటే మన ఆకలిని తగ్గిస్తుంది, మన పొట్ట యొక్క కదలికని కొంచెం స్లో చేస్తుంది. సో మనం తినే ఆహారంలో కొన్ని న్యూట్రియంట్స్ని అబ్జార్ప్షన్ తగ్గించే రకంగా ఈ మందు 3 రకాలుగా పనిచేస్తాం జరుగుతుంది. సో కొంతమందికి దీనివల్ల కళ్ళు తిరుగుతాం కానీ డిజీనెస్ అంటారు, వామిటింగ్ సెన్సేషన్ అంటే బాగా విపరీతంగా వామిటింగ్ సెన్సేషన్ ఉండే అవకాశం, ఎందుకంటే స్టమక్ యొక్క మూమెంట్ని తగ్గిస్తుంది, గ్యాస్ట్రోపారసిస్ అంటారు, తగ్గిస్తుంది కాబట్టి సో ఇలాగా వామిటింగ్ సెన్సేషన్ ఉండే అవకాశం. కొంతమందిలో ఎక్కువగా విరోచనాలు, కడుపు ఉబ్బరం, ఇలాగ గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశము ఈ టాబ్లెట్స్ వల్ల ఉండే అవకాశం ఉంటుంది. సో డోసేజ్ అనేది ఆ సైడ్ ఎఫెక్ట్స్ని బట్టి మనం పెంచుకుంటూ ఉండాలి, అది డాక్టర్ పర్యవేక్షణలో జరగాలి. సో ఇలా జరిగినప్పుడు కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళల్లో ఇమీడియట్గా డోస్ తగ్గిస్తాం కానీ టాబ్లెట్ని ఆపేయటం కానీ చేస్తాం జరుగుతుంది. కానీ దీని ఎఫికసీ డెఫినెట్గా చాలా ప్రూవెన్ ఎఫికసీ ఉంది. ఈ సెమాగ్లూటైడ్ అండ్ టిరాగ్లూటైడ్ రెండింటికి హెడ్ టు హెడ్ ట్రయల్స్ కూడా ఉన్నాయి, ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని. ఈ సెమాగ్లూటైడ్ అనే ట్యాబ్లెట్ డెఫినెట్గా టిరాగ్లూటైడ్ కన్నా చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్కి. కొన్ని స్టడీస్లో 1 year తీసుకున్న తర్వాత అప్ టు 21% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గుతూ గమనిస్తాం జరిగింది. అదే వేరే టిరాగ్లూటైడ్ వల్ల 7 to 8% మాత్రమే వెయిట్ లాస్ ఉండడం చూశారు. సో కాల్డ్ మనం మాట్లాడే వెయిట్ లాస్ పిల్స్ ఎక్సర్సైజు, డైటరీ మాడిఫికేషన్తో కలిపి చేసిన వాళ్ళకి మాత్రమే సస్టైనబుల్గా, అంటే వెయిట్ లాస్ ఏదైతే జరుగుతుందో ఇది మందులు మానేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా ఉండాలి అంటే ఈ ట్యాబ్లెట్ తీసుకున్న టైం నుంచినే లైఫ్ స్టైల్ని మనం మాడిఫికేషన్ అనేది స్టార్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఈ 3 కాంబినేషన్, డైటరీ కాంబినేషన్, ఎక్సర్సైజ్ అండ్ ట్యాబ్లెట్, ఈ 3 కాంబినేషన్లో ఎవరైతే నడుస్తారో అది ఎన్ని రోజులు, ఒక 6 నెలలు తీసుకున్నా, సంవత్సరం తీసుకున్నా, 3 కలిపి చేసిన వాళ్ళు తర్వాత ట్యాబ్లెట్ ఆపేసిన తర్వాత కూడా ఆ వెయిట్ లాస్ ఏదైతే జరిగిందో దాన్ని మెయింటైన్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బరువును తగ్గించే వెయిట్ లాస్ పిల్స్ అనేవి కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. పిల్స్ వాడడం ఆపేయగానే తిరిగి బరువు పెరిగిపోతారు. ఆ మందులపై ఆధారపడటం కన్నా సహజ సిద్ధంగా ఆహార వ్యాయామాల సాయంతో బరువు తగ్గడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. బద్ధకపు జీవనశైలి ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ను పెంచుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకుంటే గ్రెలిన్ తగ్గడంతో పాటు ఆకలిని అదుపులో ఉంచే లెప్టిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇక వెయిట్ లాస్ పిల్స్ దుష్ఫలితాలు ఎలా ఉంటాయో, వాటి మూలంగా మన కాలేయం, క్లోమగ్రంథి పైన ఎలా ఉంటుందో ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆహార వ్యాయామాల సాయంతోనే అధిక బరువును వదిలించేందుకు ప్రయత్నిద్దాం. హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్ కణాలు చనిపోవడం అనేది మంచి కన్నా కీడే ఎక్కువగా చేస్తుందా? మెఫిడ్ క్యాన్సర్ సెంటర్ కు చెందిన పరిశోధకుల అధ్యయనం అవుననే చెప్తోంది. రోగ నిరోధక శక్తి అన్నది క్యాన్సర్తో పోరాడటంలో క్యాన్సర్ కణాలు చనిపోతున్నాయని ఇప్పటి వరకు పరిశోధకులు భావిస్తున్నారు. కానీ నిజానికి క్యాన్సర్ మృత కణాలు కణితి వృద్ధి చెందడానికి తోడ్పడుతున్నట్లు బయటపడటం ఆశ్చర్యకరం. క్యాన్సర్ కణాలు చనిపోతున్నప్పుడు అవి ఇంటర్ల్యూకిన్ 1 ఆల్ఫా అనే వాపు ప్రేరేపక సైటోకైన్ను విడుదల చేస్తున్నట్లు, ఇది కణితిలో రోగనిరోధక ప్రతిస్పందనను బలహీనపరిచే వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు తేలింది. ఇలా క్యాన్సర్ మీద దాడి చేసే టీ కణాలను నిలువరిస్తున్నట్లు పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు. దీంతో కణితులు మరింత వేగంగా వృద్ధి చెందుతాయి. క్యాన్సర్ మరింత తీవ్రమవుతుంది. చికిత్సలు పనిచేయటం కూడా కష్టమవుతుంది. ఈ ప్రక్రియలో ఇంటర్ల్యూకిన్ 1 ఆల్ఫా అనేది కీలక పాత్ర పోషిస్తున్నట్లు తాము కనుగొన్నామని పరిశోధకులు చెబుతున్నారు. ఇది కీమోథెరపీకి స్పందిస్తున్నట్లు బయటపడింది. దీన్ని అడ్డుకోవటం ద్వారా రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపరిచే అవకాశం ఉంది. కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ వంటి ప్రస్తుత చికిత్సలు మరింత సమర్థవంతంగా పనిచేసేలా చూడొచ్చు. ఇంటర్ల్యూకిన్ 1 ఆల్ఫాను నిరోధిస్తే కీమోథెరపీతో ముడిపడిన దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయని పరిశోధకులు వివరిస్తున్నారు. క్యాన్సర్ బాధితులు కీమోథెరపీకి స్పందించడం, తట్టుకోవడం మెరుగవుతాయని వారు తెలిపారు. నీళ్లను ఎంత ఎక్కువగా తాగితే అంత ఆరోగ్యంగా ఉంటామనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. అందం, ఆరోగ్యం, ఫిట్నెస్ ను పెంచుకోవాలంటే నీళ్లను ఎక్కువగా తాగాలని లీటర్ల కొద్దీ నీళ్లను తాగేస్తూ ఉంటారు. అయితే నీళ్లు తాగటం ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తాగితే మాత్రం అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. అవసరానికి మించి నీళ్లను తాగటం వల్ల తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యానికి మంచిదని మనలో చాలామంది రోజు మొత్తంలో లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతుంటారు. నిజానికి అతి ఎక్కడైనా ఎప్పుడైనా అనర్థదాయకమే. ఎందులోనైనా శరీర అవసరానికి మించి నీళ్లను తాగడం వల్ల ఆరోగ్యం మాటేమో కానీ అనారోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం. అదే పనిగా అతిగా నీళ్లు తాగడం వల్ల శరీర అవసరాలకు పోను మిగిలిన నీటిలోని సోడియం గాఢత రక్తంలోకి చేరుతుంది. ఇది కణజాలాల వాపుకి కారణమవుతుంది. ఈ పరిస్థితినే వాటర్ ఇంటాక్సికేషన్ అని, హైపోనెట్రేమియా అని పిలుస్తారు. ఈ వాపు అనేది మెదడు కణజాలాల్లోనూ రావచ్చు. తద్వారా మూర్ఛ వంటి సమస్యలతో పాటు కొన్ని సందర్భాలలో ఇది ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదమూ లేకపోలేదు. అయితే శరీరంలో నీటి స్థాయిలు పెరిగాయన్న విషయం కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. శరీరంలో నీటి శాతం ఎక్కువైనప్పుడు తలనొప్పి, కడుపు నొప్పి, కండరాల బలహీనత, వికారం, వాంతులు, నీరసం, అలసట, పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్రం పూర్తిగా తెలుపు రంగులో పారదర్శకంగా కనిపించడం, చేతులు, కాళ్ళు, ముఖంలో వాపు వంటివి కనిపిస్తాయి. అయితే వీటిలో కొన్ని లక్షణాలు శరీరంలో నీటి స్థాయిలు తగ్గినప్పుడు కూడా కనిపిస్తాయి. కాబట్టి డాక్టర్ని సంప్రదించి శరీరంలో నీటి స్థాయిలు పెరిగాయా తగ్గాయా అనే విషయం మొదట తేల్చుకొని ఆపై వాళ్లు సూచించిన సలహాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. ఇక కొన్ని రకాల జబ్బులతో బాధపడుతున్నప్పుడు నీళ్లు అతిగా తాగడం అలవాటవుతుంటుంది. స్కిజోఫ్రేనియాతో బాధపడే వారిలో దాహం ఎక్కువగా వేయడం, సమయం చూసుకోకుండా నీళ్లు, ఇతర ద్రావణాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో మోతాదుకు మించి నీటి స్థాయిలు పెరుగుతుంటాయి. కొన్ని రకాల మందులు కూడా దాహాన్ని ప్రేరేపిస్తాయని, ఫలితంగా నీళ్లు ఎక్కువగా తాగే అవకాశం ఉందని, వాటర్ ఇంటాక్సికేషన్కి ఇది ఓ కారణమే అంటున్నారు నిపుణులు. దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలు, కాలేయ వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలున్న వారిలో సరైన మోతాదులో నీళ్లు, విషతుల్యాలు బయటకు వెళ్లిపోకపోవడం వల్ల శరీరంలో నీటి స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దాహం వేసినప్పుడే నీళ్లు తాగడం మేలు. అదే పనిగా అతిగా నీళ్లు తాగడం ఏమంత మంచిది కాదని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యంగా ఉండే మహిళలు రోజు సగటున 2.7 లీటర్ల నీళ్లు తాగడం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్యే. వాడుకలో దీన్నే పేగుజారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉప్పులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. అయితే మనలో చాలా మంది హెర్నియాను పెద్దగా పట్టించుకోరు. అలాగే తోసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరీ తప్పదనుకున్నప్పుడు లంగోటాను, బెల్ట్ను బిగించి కడుతూ ఉంటారు. ఇలాంటి నాటు వైద్యాలు చేయటం వల్ల హెర్నియాకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక పేగులు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. హెర్నియా గురించిన పూర్తి వివరాలు డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? హెర్నియా అంటే ఏంటంటే కడుపు అనేది ఒక బాక్స్ లాంటిది, ఒక రూమ్ లాంటిది. దానికి ఎక్కడ మనకు వీక్ పాయింట్ అనేది ఉండదు, ఒక్క అంబులికస్ తప్ప. సో ఇది కాకుండా ఎక్కడైనా కండరంలో వీక్నెస్ ఏర్పడి, ఒక రంధ్రంలాగా ఏర్పడి లోపల ఉన్న కడుపులో ఏమేమి ఉంటుంటాయి? చిన్న పేగు, పెద్ద పేగు, ఒమెంటం అనేది ఉంటుంది. వీటిలో ఏదైనా కానీ బయటకు వచ్చినప్పుడు, అంటే దగ్గినప్పుడు నీకు బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది, పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళాను అంటే కడుపు ఇంట్రాబ్డామినల్ ప్రెషర్, కడుపుకు సంబంధించిన లోపల ప్రెషర్ అంటే ముక్కినప్పుడు, మోషన్కు ముక్కినా, యూరిన్కి ముక్కినా, దగ్గినా, లేకపోతే పడుకొని లేస్తున్నప్పుడైనా, నిలబడ్డప్పుడైనా ప్రెషర్ పెరిగి అందులో ఉన్న ఇంటెస్టైన్ కావచ్చు, అదే పేగులు కావచ్చు, ఒమెంటం కానీ బయటకు వచ్చి మళ్ళీ పడుకోగానే లోపలికి వెళ్ళిపోతే దాన్ని హెర్నియా అంటారు. ఇది మొదటిసారి, ఇది కొత్తలో అలా ఉంటుంది, తర్వాత ఏదో ఒక రోజు బయటకు వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. దాన్నే కాంప్లికేటెడ్ హెర్నియా అంటారు. ఒబెసిటీ, లావుగా ఉన్నప్పుడు ఏమవుతుంది? కండరాల ఫైబర్స్ మధ్యలో కొవ్వు చేరడం జరుగుతుంది, అది వీక్ అయిపోతుంది. అంటే ఇంత చంక్లో 100 కండర ఫైబర్స్ ఉండాల్సింది ఫ్యాట్ చేరడం వల్ల అది 25కే మారిందనుకో, దాని బలం తగ్గిపోయి వీక్నెస్ అయిపోతుంది, గోడ వీక్ అయింది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, ప్రెషర్ పెరగడం. ప్రెషర్ దేనివల్ల పెరుగుతుంది? కడుపులో ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరగడానికి మెయిన్ కారణం కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం ఉన్నప్పుడు ముక్కడం జరుగుతుంది. యూరిన్కి పెద్దవాళ్ళలో ప్రోస్టేట్ గ్రంథి ఉండడం వల్ల ముక్కడం జరుగుతుంది. క్రానిక్గా కాఫ్ ఉండడం వల్ల, చాలా కాలంగా దగ్గుండడం వల్ల కానీ, లేదా చాలా ఎక్కువ బరువులు మనకు అనుకోకుండా మనకు స్థాయికి మించిన బరువులు ఎత్తడం వల్ల ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు స్లోగా కంటిన్యూస్గా అదే పని చేస్తున్నప్పుడు కొంతకాలం తర్వాత అందులో ఒక రంధ్రంలాగా ఏర్పడి హెర్నియా అనేది బయటికి రావడం జరుగుతుంది. అది ఇంగ్వైనల్ రీజన్లో జరుగుతుంది, అంటే గజ్జల్లో జరుగుతాయి, దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటారు.
అంబులికస్ అంటే మన బొడ్డు భాగంలో జరిగితే అంబులికల్ హెర్నియా అంటారు. దాని చుట్టుపక్కల ఉన్న వాటిని బట్టి పారాంబిలికల్, సూప్రాంబిలికల్, ఏపీగ్యాస్ట్రిక్ హెర్నియా. అదే సైడ్స్లో జరిగితే దాన్ని మనం రీనల్ యాంగిల్లో వచ్చే లాయిన్ హెర్నియాస్ని హెర్నియా అంటాం. లేదా ఏదైనా ఆపరేషన్ జరిగి, ఇంతకుముందు ఏదైనా ఆపరేషన్ జరిగి కండరాలను కట్ చేయడం వల్ల ఆ నర్వ్స్ కట్ అయిపోవడం వల్ల వీక్నెస్ కావడం, లేదా ఆ పుండు ఇన్ఫెక్షన్ కావడం వల్ల వీక్నెస్ కావడం వల్ల అక్కడ హెర్నియా వస్తే దాన్ని వెంట్రల్ హెర్నియా అంటారు. హెర్నియాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? హెర్నియాని మనం ఉండే ప్లేస్ని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. గజ్జల్లో ఉంటే దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటాము. అంబులికస్ అంటే బొడ్డు భాగంలో ఉంటే దాన్ని అంబులికల్ హెర్నియా అంటాం. దాని చుట్టుపక్కల పైన కింద వెనక ఉంటే దాన్ని పారాంబిలికల్ ఆర్ సూప్రాంబిలికల్ ఆర్ ఇన్ఫ్రాంబిలికల్ హెర్నియాస్ అంటాము. ఎపిగ్యాస్ట్రిక్ ఇక్కడ పైన ఉంటే ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా అంటాము. ఈ సైడ్లో ఉంటే దీన్ని లైన్ హెర్నియా అంటాము. లేదా ఏదైనా ఆపరేషన్ అయిన ప్లేస్లో ఆపరేషన్ అయినప్పుడు కండరాలు కట్ చేయడం వల్ల, నరాలు కట్ చేయడం వల్ల, లేదా ఆపరేషన్ ప్లేస్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల వచ్చే హెర్నియా ఇన్సిషనల్ హెర్నియా లేదా వెంట్రల్ హెర్నియా అని అంటారు. సో అందుకే వాటిని ప్రైమరీ హెర్నియాస్గా, వీటిని సెకండరీ హెర్నియాస్గా డిసైడ్ చేయడం జరిగింది. హెర్నియా లక్షణాలు ఎలా ఉంటాయి? మనము లేచి నిలబడ్డప్పుడు అది బయటకు వచ్చి, పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోయినా, దగ్గినప్పుడు బయటకు వచ్చి నార్మల్గా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయినా, ముక్కినప్పుడు బయటకు వచ్చి నార్మల్గా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయినా కానీ దాన్ని హెర్నియా అంటాం. ఇది మొదటి లక్షణం. అదే కాంప్లికేట్ అయిపోయింది అనుకోండి, అంటే అందులోకి బయటకు వచ్చిన హెర్నియా ఏదైతే మెలబడిపోయింది, అంటే ఇంటెస్టైన్ కానీ ఉమ్మెంటం కానీ మెలబడిపోతే అది లోపలికి వెళ్ళకపోతుంది, దాన్ని ఇర్రెడ్యూసిబుల్ అంటారు. అదే పేగులు అనుకో, ఆ పేగు అడ్డుపడిపోతుంది, దాన్ని అబ్స్ట్రక్షన్ అంటాం. తర్వాత అది చెడిపోతుంది, దాన్నే ఇన్కార్సరేటెడ్ హెర్నియా ఆర్ గ్యాంగ్రీన్ అని కూడా అంటాము. సో ఇలా ఇవి కాంప్లికేటెడ్ హెర్నియా. అన్కాంప్లికేటెడ్ అప్పుడు బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. కాంప్లికేట్ అయినప్పుడు ఐదర్ ఆగిపోతుంది, లేదా పేగులు అడ్డుపడి కడుపు ఉబ్బిపోవడం, వాంతులు కావడం, మోషన్ కాకుండా ఉండడం జరుగుతుంది, లేదా పేగు చెడిపోవడంలో పేగు రంధ్రం ఏర్పడడం జరుగుతుంది. హెర్నియాను ఎప్పుడు పట్టించుకోవాలి? హెర్నియా ఉంటేనే సీరియస్గా తీసుకోవాలి. ఎప్పుడు అనేదానికి ఆన్సర్ లేదు. హెర్నియా ఉండడమే సీరియస్నెస్. ఎందుకంటే అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా కాంప్లికేటెడ్ హెర్నియాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి హెర్నియా ఉంటే ఖచ్చితంగా ఎలెక్టివ్ ఆపరేషన్, అది నొప్పి వచ్చేదాకా కానీ ప్రాబ్లం వచ్చేదాకా కానీ వెయిట్ చేయకుండా హెర్నియా ఉంటేనే ఆపరేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు మేము అన్నీ లాప్రోస్కోపీ ద్వారానే చేయడం జరుగుతుంది కాబట్టి ఈజీ 1 డేలో డిశ్చార్జ్ అయిపోవచ్చు. హెర్నియాకు నాటు వైద్యాలు మంచివేనా? ఇది అనటామికల్ డిఫెక్ట్, అనటామికల్ ప్రాబ్లం, స్ట్రక్చరల్ ప్రాబ్లం. దానికి నువ్వు ఏ వైద్యము ఏది మానడానికి లేదు. అది ఒక గడ్డ కాదు, కరిగిపోయేది కాదు. కాబట్టి ఖచ్చితంగా రంధ్రాన్ని పూడ్చాలంటే దగ్గరికేసి కుట్టాల్సిందే, లోపల నుంచి జాలి వేయాల్సిందే. మందులతో హెర్నియా తగ్గుతుందా? గోడలో రంధ్రం ఎట్లయితే పూజ చేస్తే మానిపోదో, ఈ పేగులు ఈ మన కడుపు గోడల్లో ఏర్పడ్డ రంధ్రం పూడ్చాలంటే దాన్ని దగ్గరకేసి కుట్టాల్సిందే, జాలి వాడాల్సిందే. సర్జరీ మాత్రమే మార్గము, ఏ మందు పని చెయ్యదు. హెర్నియాకు సర్జరీ ఎలా ఉంటుంది? లాప్రోస్కోపీతో ఉన్న ప్రయోజనాలేంటి? హెర్నియాకు సర్జరీ ఓపెన్ సర్జరీ ఉంటుంది, లాప్రోస్కోపీ సర్జరీ ఉంటుంది. ఒకప్పుడు మెష్ లేకుండా, అంటే జాలి లేకుండా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి హెర్నియాకు జాలి వేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ అది వీక్ అయిన కండరం కాబట్టి దానికి అంత బలం ఉండదు. కాబట్టి దానికి బలాన్ని ఇవ్వడానికి ఒక జాలిని మేము మెడికల్గా టెస్ట్ చేసి, అది బాడీలో ఉన్న ఏం ప్రాబ్లం కాదనుకున్న కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, పాలీప్రోపిలిన్ కావచ్చు, ఇంకా వైకల్ కావచ్చు, వీటి కాంబినేషన్లు కావచ్చు, ఇంకా చాలా మెటీరియల్స్ ఉన్నాయి. అంటే ఈపీటీఎఫ్, డ్యూయల్ మెష్లు, చాలా రకాల మెష్లు ఉంటాయి. అది డిఫరెంట్ టాపిక్ ఆల్టుగెదర్. సో అలాంటి మెష్ల్ని బాడీలో వేసి దానికి స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది. అది ఓపెన్ సర్జరీ ద్వారా, అంటే స్కిన్ కోసి పైన ఆ హెర్నియా లోపలికి నెట్టేసి కండరాన్ని కుట్టి మీద జాలి చేస్తే దాన్ని ఓపెన్ హెర్నియా అంటారు. అదే లోపల నుంచి పోయి, అంటే ఫస్ట్ కడుపు లోపలికి వెళ్ళి లాప్రోస్కోపీ ద్వారా ఫస్ట్ కడుపులో గ్యాస్ నింపి కడుపు నుబ్బిచ్చి కడుపు లోపలికి కెమెరాలు పెట్టి లోపల నుంచి ఆ హెర్నియాని దాని కిందికి లాగేసి ఆ హోల్ని, రంధ్రాన్ని కుట్టేసి లోపల నుంచి జాలి వేస్తే దాన్ని లాప్రోస్కోపిక్ హెర్నియా అంటారు. ఖచ్చితంగా లాప్రోస్కోపిక్ హెర్నియాలే 99% చేస్తాము. దానివల్ల చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే నొప్పి తక్కువ, తొందరగా రికవర్ అవుతారు, మోషన్ తొందరగా వస్తుంది, అండ్ దాంతోపాటు ఎటువంటి డ్రైన్లు లేకుండా చూడడానికి బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా లాప్రోస్కోపిక్ హెర్నియా అనే అడ్వాంటేజెస్. సర్జరీ తర్వాత హెర్నియా మళ్ళీ వస్తుందా? ఫస్ట్ ఏ కారణం వల్ల వచ్చిందో కారణాన్ని ట్రీట్ చేసి హెర్నియాని ట్రీట్ చేయాలి. సో దానివల్ల రికరెన్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ. ఎక్కువ బరువులు ఎత్తినా, బరువు పెరిగినా
ముందు కారణాలను ట్రీట్ చేయకపోయినా, అంటే మలబద్ధకాన్ని, యూరినరీ ప్రాబ్లంను, దగ్గును ట్రీట్ చేయకపోయినా కానీ మళ్ళీ మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మేము 1 to 2 సెంటీమీటర్ డిఫెక్ట్, అంటే రంధ్రం ఉన్నా కానీ మేము 15 సెంటీమీటర్ల పెద్ద జాలి వేయడం జరుగుతుంది. వీలైన కాడికి రాకుండా ముందే పెద్ద జాలి వేయడం జరుగుతుంది. బట్ అయినా కానీ ఒక 1 to 5% కేసెస్లో మనం రికరెన్స్ను ఆపలేము. సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి. కాబట్టి అవసరమైతే లాక్సేటివ్స్ వాడుకోవాలి. యూరినరీ ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా యూరాలజీకి సంబంధించిన మందులు వాడుకోవాలి. దగ్గు లేకుండా చూసుకోవాలి. బెల్ట్ వాడుకోవాలి. బరువు పెరగకూడదు, ఖచ్చితంగా ఐడియల్ వెయిట్లోకి వచ్చేసేయాలి. అండ్ 3 నెలల వరకు ఒక 10 కేజీల కంటే ఎక్కువ బరువు ఎత్తకూడదు. అట్లాంటప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. హెర్నియాను నివారించుకోవచ్చా? హెర్నియాను నివారించాలి అంటే నేను చెప్పినట్టుగా స్మోకింగ్ చేయకూడదు ఫస్ట్ పాయింట్. కొన్ని రకాల స్టీరాయిడ్స్ ఎవరికైతే కండరాలను వీక్ చేస్తారో వాటిని వీలైనంత తక్కువగా వాడాలి. అండ్ కాన్స్టిపేషన్, మలబద్ధకం రాకుండా చూసుకోవాలి. యూరినరీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఎక్కువ కాలం కాఫ్ లేకుండా చూసుకోవాలి. అన్నిటికంటే ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. వీటి వల్ల మనము హెర్నియా రాకుండా కాపాడుకోవచ్చు. హెర్నియాతో తక్షణం మనకు పెద్దగా ప్రమాదమేమీ లేకపోవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ హెర్నియాల మూలంగా మనకు సమస్యలు పెరగొచ్చు. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారచ్చు. కాబట్టి హెర్నియా ఉందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా లాప్రోస్కోపిక్ సర్జరీని చేయించుకోవటం అన్ని విధాలా మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు రాత్రి పడుకోబోయే ముందుగాని లేదా ఉదయం పూట స్నానానికి ముందుగాని గోరువెచ్చగా చేసిన కొబ్బరి నూనెను కుదుళ్లకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. జుట్టు పొడిబారటమనే సమస్య తగ్గుతుంది.